మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. బతకని బిడ్డ బారుడు, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు చాలా గొప్పవాడని చెబుతున్నాడు. ముందు చెప్పచ్చుగా మాట. అసలు కర్ణుడు భీష్మద్రోణుల పక్షంలో మాట్లాడు ఉంటే వాళ్ళు పాండవుల గురించి వాళ్ళు మాట్లాడిన మాటలను ఈయనకు కూడా ఉన్న అభిప్రాయాలు అవే కాబట్టి ఈయన సమర్థించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. జీవితంలోనైనా సమాజంలోనైనా రాజకీయాల్లోనైనా సమస్యలు ఎందుకంత తీవ్రంగా వస్తాయి అంటే మొట్టమొదట్లో వాటిని బాగా అశ్రద్ధ చేస్తాం మనం. ఆ ఒప్పందాలు ఈ ఒప్పందాలు జరిగినప్పుడు వాటిని పట్టించుకోం. పర్వాలేదులే వాళ్ళు ఊరుకున్నారుగా అంటే ఇవాళ ఊరుకుంటారు, రేపొద్దున గొడవ పెడతారు. వాళ్ళు ఊరుకున్నా సరే ఏమయ్య మీకు జరగాల్సింది ఇది కదా అని మనమే ఓ మాట అంటే ఇంతవరకు వచ్చేది కాదు పరిస్థితి. అయ్యో మన గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు మనకంటే. అప్పుడు అన్నదమ్ముల మధ్యలోనైనా ప్రాంతాల మధ్యలోనైనా రాజ్యాల మధ్యలోనైనా ఎందుకుంటాయి విభేదాలు? ఆ చిన్న చిన్న సమస్యలప్పుడు అశ్రద్ధ చేయబట్టే పరిస్థితి పీకల వరకు వస్తుంది. కురుక్షేత్ర యుద్ధమైనా అంతే. ఇక్కడ ఆ మాటలు గమనించండి మీరు. ఏ ఏ గుణాలు భీష్ముల్లో ఉన్నాయని చెప్పాడో అందులో ఏమి రకాలు ఉన్నాయో. దమమును సత్యము దయజు ధర్మము శీలము అస్త్ర వీర్య శౌర్యములను భీష్మునంద కలవు. దమం అంతరింద్రియ నిగ్రహం, సత్యం సత్యవాక్యం, శమం బహిరింద్రియ నిగ్రహం. శమం మనోనివృత్తి అంటారు, దమం బహిరింద్రియ నిగ్రహం. దమం అంటే బయట ఉండే కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు వీటిని నిగ్రహించుకోవడం. శమం మనశ్శాంతి అంటాం, శమం నుంచే శాంతి, అది అంతరింద్రియ నిగ్రహం. సరే సత్యం. ఇక అస్త్ర సంపద, శౌర్య సంపద, వీర్య సంపద, బలము ఇవన్నీ భౌతికమైన సంపదలు. ఈ దమము శమము సత్యము దయ ఇవన్నీ శాంతము ఇవన్నీ ఆధ్యాత్మికమైన సంపద. ఇవన్నీ భీష్ముల్లో ఉన్నాయి. దమమును సత్యము శమము ధర్మము శీలము ఇంతవరకు ఆధ్యాత్మిక సంపద, మానసిక సంపద. అస్త్ర వీర్య శౌర్యములను భీష్మునందకలవు. అస్త్ర సంపద, వీర్య సంపద, శౌర్య సంపద ఇవి భౌతికమైన సంపద. ఈ రెండూ మనం సంపాదించుకోవలసింది. పరత్రహేతోరిహ జన్మనాచ అంటారు ఆముక్తమాల్యతలు. అష్టముచ మాసాన్ ప్రయతేతమాసాన్ వర్షార్ధమష్టౌ ప్రయతేతమాసాన్ దినార్ధమర్ధం దివసం యతేత వార్ధక్యహేతోర్వయసా నవేన పరత్రహేతోరిహ జన్మనాచ. కొన్ని గుణాలు మనం భౌతిక జీవనం కోసం సంపాదించుకుంటే, కొన్ని గుణాలు పారలౌకిక జీవనం కోసం, పరలోక జీవనం కోసం, ఆధ్యాత్మిక మార్గం కోసం, భవిష్యత్ ఉన్నతి కోసం సంపాదించుకుని పెట్టుకోవాలి ముందే. ఎలాగా? వర్షార్ధమష్టవు ప్రయతేతమాసాన్. ఈ శ్రావణ భాద్రపదాలు ఆశ్వీజం కార్తీకం వరకు వర్షమాసాలు అంటారు వీటి, వర్షకాలం. ఈ 4 నెలలు కూడా బయటికి వెళ్ళడం కష్టం. అందుకే చాతుర్మాస్య దీక్ష ఇప్పుడు పెట్టారు కదలద్దని. పూర్వకాలం ఈ రోజుల్లో చదువులు కూడా చెప్పేవాళ్ళు కాదు, అందుకే వానకాలం చదువు అన్నారు. వానకాలం సెలవులు, ఏదో వానకాలం చదువమ్మా అంటారు. వానకాలం చదువులు చెప్పేవారు కాదు. ఇప్పుడు వేసవకాలం సెలవులు ఇచ్చేవారు, పూర్వం వానకాలం ఇచ్చేవారు. ఇప్పుడు అసలు ఏ కాలము లేవు, అంతా పోగాలమే. అసలు సెలవులు ఇవ్వట్లేదు పిల్లలకి, ఏడుపుంజు తింటున్నారు. పూర్వం వర్షకాలం ఇచ్చేవారు. అందుకే పెద్దవాళ్ళు పూర్వం ఎవరన్నా అదేముందమ్మా ఏదో వానాకాలం చదువు. వానాకాలం చదువు సాగదనమాట. ఎందుకంటే చెట్ల కింద చదువులు, తాటాక పుస్తకాలు వాన కురిస్తే ఏమవుతాయి? కూర్చుని పాఠాలు చెప్పలేరు కూడాను. అందుకని ఈ ప్రభుత్వం కట్టే భవనాల మీద, మంచినీటి వసతుల మీద వాళ్ళు ఆధారపడి లేరు. అందుకే ఆ మధ్యాహ్న భోజన పథకాలు ఏమీ లేవు. చదువు ఒక్కడే సుఖంగా సాగింది. ఇప్పుడు సౌకర్యాలు కల్పించడం మొదలు పెడితే ఎన్ని కల్పించినా ఇంకా తక్కువే, ఉన్నవి వాళ్ళకి అందడం లేదు. అన్నింటిలోనూ అవినీతి. అసలు నిజంగా చదువుకునేవాడికి ఇన్ని అవసరం లేదు. అందుకని పూర్వంలో ఖచ్చితంగా వాడికి ఏది అవసరం అండి అది చూడండి. మిగిలినవన్నీ ఎందుకంటే మధ్యాహ్న భోజనం, పుస్తకాలు కొనడం, బట్టలు ఇవ్వడం ఇవన్నీ వాడు అమ్మేస్తాడో చదివే కొట్టేస్తాడు. జరుగుతున్నది అదే. ఉన్నంత మాత్రం చదువుతారని ఏం లేదు. అవన్నీ వచ్చాక ఏమి శాతాలు, ప్రభుత్వ పాఠశాలలో శాతాలు పెరిగింది ఏం లేదు, మన అజ్ఞానం పెరిగింది. అంటే అన్ని పథకాలు వృధా అవుతున్నాయి. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి పెంచే ప్రయత్నమే చేయాలి. చదువు అంతే, గురువు అంతే, ఆధ్యాత్మికత అంతే. అందుకని అక్కడ వర్షాకాలం 4 నెలలు బాగుండాలంటే మిగిలిన 8 నెలలు కష్టపడాలి. అలాగే వార్ధక్యహేతోర్ వయసా నవీన. ముసలితనంలో మనం సుఖంగా పదవి విరమణ చేసే గడపాలంటే పదవి విరమణ చేయకముందు బాగా కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుని వెనకేసుకోవాలి. దినార్ధం దివసం ఏదైతే రాత్రిపూట సుఖంగా పడుకోవాలి, నిద్ర పట్టాలంటే పగల కష్టపడి పనిచేసి 4 రూపాయలు సంపాదించుకుంటే రేపటికి పొయ్యి కిందికి పొయ్యి మీదకి లోపం లేకుండా చూసుకుంటే నిశ్చింతగా పడుకుంటాం. ఇవి భౌతికమైన 3 విషయాలు చెబుతూనే ఆముక్తమాల్యద సందర్భంలో చక్కనిది పారలౌకికమైన మాట. పరత్రహేతో రిహజన్మనాచ.
పరలోకంలో జీవితం బాగుండాలంటే మరి ఈ జన్మలో ఏమైనా చేసుకోవాలిగా. అదే దమము, శమము, దయ, సత్యము మొదలైనవి. అవి ఉన్నాయి. అస్త్రవీర్య సంపదలు ఉన్నాయి. ఇవన్నీ భీష్మునంద కలవు. అట్టి మహాత్ముడు పోరణీలకి, అటువంటి మహానుభావుడు చనిపోయాడు. ఇంకా మనం ఏం చేస్తామయ్యా? మరి ఇదివరకు నువ్వు తప్పుకొని చేస్తానన్నమాట ఈయనే. మధ్యలో 10 రోజుల్లో జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో భీష్ముడు సరిగ్గా యుద్ధం చేయట్లేదు పక్షపాతం కారణంగా అని దుర్యోధనుడికి అనిపిస్తే అప్పటికప్పుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి మామూలుగా మాట్లాడుతుంటే, తప్పుకోమనవయ్యా ముసలాయన్నే, వీళ్ళు చావరో మన చావనవరో చంపుతారు ఇక్కడ కూర్చుని. ముసలాళ్ళందరూ వృద్ధులు బుద్ధులు సంచలింపమైన శిశుపాలుడు ఊరికే అనలేదు, తప్పుకోమని నేను చూసుకుంటా అని అన్నాడు ఈయన. మరి ఇవాళ పెత్తనం అప్పగించేసరికి ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఇక మన వల్ల ఏమవుతుందండి, ఇంకా మనకు ఎక్కడి బాహుబల గర్వములు, ఇంకా మన బాహుబలం గర్వం అన్నవసరం అండి. ఇంకనెక్కడి సంపదలు, ఎక్కడి సేనలక్కట, ఇంకా సైన్యాలు, బాహుబలం, గర్వం ఎందుకండి? అటువంటి మహానుభావుడు పోయిన తర్వాత సమస్యన కౌరవేశ్వరుని సంపద ఎంచు విషణ్ణమూర్తి అయిపోయిందండి. నా దృష్టిలో దుర్యోధనుడి పని అయిపోయిందండి అని కర్ణుడే అంటున్నాడు స్వయంగా. అంటే మన మనస్సులో నిజంగా అతని మనస్సులో భీష్ముడి పట్ల అపూర్వమైన ప్రేమ, పాండవుల పట్ల ప్రేమ, ధర్మం పట్ల నమ్మకం, దైవం పట్ల నమ్మకం ఉన్నాయి. కానీ వాటిని వ్యక్తం చేయడానికి భయపడుతున్నాడు దుర్యోధనుడు కారణంగా. ఎంత ద్వంద్వ ప్రవృత్తిది, ఎంతగా తినేస్తుంది మనిషిని. చరిత్రలో ఎంత అన్యాయం జరిగింది కర్ణునికి. ఈ భావన కారణం ఆయన అన్యాయం మనం చేయాలి, ఆయన చేసుకున్నాడు. మరి నీ మనసులో ఉన్నదేదో ధైర్యంగా చెప్పకుండా వాడెవడికో భయపడితే కృతజ్ఞతకు అర్థం ఉంది. మంచిదే, 6 నెలలు కనిపించడం వల్ల నమస్కారం పెట్టు. అందుకని వాడు ఏ పాపం చేస్తే ఆ పాపాన్ని సమర్థించడం కృతజ్ఞత అనుకుంటే అలాగా. వారు ఎందుకు మనకి ఎంత గౌరవం ఉన్నా, మనకి రాజకీయ భిక్షో, ఉద్యోగ భిక్షో, వివాహ భిక్షో పెట్టింది వారే అయినా అంతవరకు వారికి నమస్కారం చేస్తాం. అందుకని వారు చేయమన్నట్టు అలా కాపురం చేస్తామా? లేదా మన కాపురం వారు జరగొడుతుంటే ఊరుకుంటామా? ఆయన చెబితే నేను పెళ్లి చేసుకున్నా ఆయన వాడు విలాకులు ఏమంటాడో ఇచ్చేస్తామా? ఇది ఎంత అసంబద్ధమో రాజకీయమైన అంకిత భావాలు కూడా అంతే అసంబద్ధం. ధర్మం పట్లే మన అంకిత భావం. వ్యక్తి అయినా నాయకుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరినైతే మనం ఆశ్రయించామో నాయకుడు వాడు అధర్మాత్ముడు అవుతున్నాడు, విడిచిపెట్టవలసిందే. లేకపోతే ఇదో రౌడీ ముఠాకం తయారవుతుంది తప్ప రాజకీయ నాయకత్వంలో తయారు కాదు. జీవితమేనా సమాజమేనా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.